రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో స్థానిక వేల్పురంలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో శుక్రవారం గర్భిణీలు బాలింతలకు మాతా శిశు సంరక్షణ పథకం ద్వారా పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 150 మందికి పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మఠం స్వామీజీ స్వామి శ్రేవ్యానంద మాట్లాడుతూ రామకృష్ణ మఠం రామకృష్ణ ఇన్ఫోసిస్ వితరణలో రాజమహేంద్రవరం నగరంలో అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో ఉన్న 2000 మంది గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహార కిట్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ పౌష్టికాహారం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. ఈ కిట్లో అన్ని రకాల బలవర్ధకమైన ఆహార పదార్థాలతో పాటు బలాన్ని అందించే మందులు, సిరప్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇన్ఫోసిస్ ఈ కార్యక్రమానికి సుమారు 30 లక్షల రూపాయల మేరకు విరాళాన్ని అందజేసిందన్నారు. గర్భిణీలు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా అందజేశారు. అనంతరం ఆయనతో పాటు యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంధ్య, యూపీహెచ్సి చైర్మన్ చొప్పర్ల వీరభద్రరావు, టీడీపీ యువ నాయకుడు వాసిరెడ్డి బాబీ, 10వ డివిజన్ అధ్యక్షుడు పంచకట్ల శివ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. రామకృష్ణ మిషన్ రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో ఉంది. అదేవిధంగా గోదావరి గట్టు జంక్షన్ దగ్గర కూడా ఉంది రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాల. ఈరోజు మనం ఇక్కడ చేస్తున్న కార్యక్రమం ఏంటంటే మాతా శిశు సంరక్షణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లులకి పిల్లలకి ప్రత్యేకంగా కొన్ని కిట్స్ ఇస్తున్నాం. ఆ కిట్స్లో వారికి బలాన్ని ఇచ్చే టానిక్స్ ఉంటున్నాయి, అదేవిధంగా పోషకాహారాలు ఉండే కిట్స్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా తల్లులకి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా ఎంతో ఖరీదైనవి, ఎంతో నాణ్యత గలవి. ఇవన్నీ కూడా వాళ్ళు వాడినట్లయితే తల్లులు ఎంతో బలంగా ఉంటారు, మంచి పిల్లలకి వారు తల్లులు కాగలరు. అదేవిధంగా పిల్లలను కూడా మంచి శక్తివంతంగా వాళ్ళు పెంచే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా మనకి డొనేషన్స్ రావడం జరిగింది. రామకృష్ణ మిషన్ హెడ్ క్వార్టర్స్ బేలూరు మఠం వారు ఈ డొనేషన్స్ మనకు పంపించారు. సుమారు 30 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని మన అంచనా. వీటన్నిటి కలిపి కొన్ని వేల మందికి మనం ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేయబోతున్నాం. 2000కు పైగా తల్లులు పిల్లలు కలిపి ఈ సేవా కార్యక్రమాలు మనం చేయబోతున్నాం. అందరికీ నమస్కారం.